ఇందులో అసంతృప్తి అనేది భూములు ఇచ్చిన రైతుల్లో పెరుగుతుంది అంతకంతకు. నిన్న కూడా నాతో చాలా ఆ విషయాలన్నీ స్టడీ చేస్తున్న మిత్రులు మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు మంత్రివర్గ సమావేశం కూడా జరుగుతుంది. మలి దశ ఎలా చేయాలి, అలాగే అక్కడ భూములు లేని ఒక 1200 మందో 1300 మందో వాళ్ళకి పెన్షన్ ఇవ్వాలా వద్దా, ఇవ్వడం అనేది బహుశా ఔదార్యం అని చెప్పొచ్చు తర్వాత. కానీ చంద్రబాబు నాయుడు కూడా ఈ అసంతృప్తి, ఈ సెగ కొంచెం సిఆర్డీఏ తగులుతుందని గ్రహించడం వల్ల కావచ్చు, ఆయన నిన్న సమీక్ష జరిపినప్పుడు ఓ 75 సంస్థలకు భూములు దాదాపు 1500-2000 ఎకరాలు ఇచ్చారు, 1000 ఎకరాల దాకా. మీరు ఇవన్నీ కనుక సరైన గడువులో పూర్తి చేసి మీరు ఉపాధి కల్పించకపోతే మటుకు మేము వెనక్కు తీసుకుంటామని సీరియస్ వార్నింగ్ ఇచ్చారని. ఇప్పుడు అక్కడ ఇన్ఫ్రా ఏర్పడకుండా, రోడ్లు ఇవన్నీ కూడా పడకుండా వాళ్ళు వచ్చి సంస్థలు పెట్టడం అనేది ఏం లేదు. గతంలో ఇవన్నీ వాటిగా మళ్ళీ ఇస్తున్నారు. యాజ్ ఐ వాజ్ టెలింగ్ యూ, 2000 ఎకరాలు స్పోర్ట్స్ సిటీకి ఇవ్వాలని, ఇప్పుడు ఉన్నవన్నీ చాలక స్పోర్ట్స్ సిటీకి మళ్ళీ 2000 ఎకరాలు ఇవ్వాలని. అది నేరుగా మన అదానీ గారికి వెళ్తుంది. అమిత్ షా గారి కుమారుడైన జైషా దానికి బాధ్యుడిగా ఉంటాడు ఆ రంగానికి. సో ఈ విధంగా చూస్తూ పోతే ఈ భూముల పందారం పెరుగుతోంది.